ఎయిర్టెల్ యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్యా 451 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ ఏమి వస్తాయి, ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 451 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 451 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ లో మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ని ప్రొవైడ్ చెయ్యరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రావు, మీరు కాల్ చేసుకోలేరు. 451 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కేవలం డేటా మాత్రమే వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరియు ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. 451 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజులకు గాను మొత్తం మీకు 50 GB డేటాని ప్రొవైడ్ చేస్తారు. ప్రతిరోజు మీరు ఈ 30 డేస్లో 50 GB డేటాని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లో ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే 3 months మీరు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ని చూడొచ్చు. ఈ జియో హాట్స్టార్ని కూడా మీరు కేవలం మొబైల్లోనే చూసుకోవాలి. టీవీలో, కంప్యూటర్స్లో లాగిన్ అయ్యి చూసుకుంటామంటే రాదండి. కేవలం మొబైల్లో మేము రీఛార్జ్ చేసుకున్న మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి జియో హాట్స్టార్ని మీ మొబైల్లో చూసుకోవచ్చు. ఈ 451 రీఛార్జ్ ప్లాన్లో వాయిస్ కాల్స్ని, SMSని ప్రొవైడ్ చేయరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం డేటా కోసం, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ కోసం మాత్రమే ఈ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. 451 రీఛార్జ్ ప్లాన్ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.